అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా? కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో, అవును నాథ, ఈరోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ కన్యకామణికి మీ మీద ఎంత ఆశ! అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పెట్లో ఉంచుకోవాలన్న మమత నాకు కనిపించింది అన్నది. మరి నీ సంగతి చెప్పలేదు అన్నాడు కృష్ణుడు. మీ లోపల ఒక అణువునై ఇమిడిపోవటమే నాకు కావలసిందల్లా. మీరు ఎవరి గుండెల్లో ఉన్నా నేను మీలోనే కదా ఉంటాను అన్నది రుక్మిణి. రుక్మిణి ఎంతో గొప్ప భావాల్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు. అందుకే నిన్ను కోరి కోరి ఎత్తుకొచ్చాను అన్నాడు కృష్ణుడు. నాకు నిజమని తోచింది చెబుతున్నాను. నాకంటే సత్యభామదే గొప్ప మమత, బలమైనది. ఆ మమతలో అనంతమైన ప్రకృతి శక్తి అంతా ఉంది. స్వామి, నాలో ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే అని చెబుతున్న రుక్మిణిని వారించి కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ, రుక్మిణి, వేదాంతం మాట్లాడకు అన్నాడు. కొద్ది దినాలు గడిచాయో లేదో కృష్ణుడు శమంతకమణిని అపహరించాడు అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది. ఆ విధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దుఃఖంలో పిచ్చివాడై వీధి వీధులా తిరుగుతూ అరుస్తూ విశేష ప్రచారం చేశాడు. తన మీద మోపబడ్డ అపాండానికి చింతించి ప్రయోజనం లేదని కృష్ణుడు దిటవు తెచ్చుకొని, విఘ్నేశ్వర, ఇదంతా నీ లీల, తరువాత నీ దయ అని ధ్యానించి మణిని అన్వేషించడానికి అరణ్యాల్లోకి వెళ్ళాడు. జరిగినదేమంటే, సత్యభామను సత్రాజిత్తు వరుసకు తనకు మేనల్లుడైన శతధ్వనుడనే రాజుకిచ్చి వివాహం చేసే నిర్ణయానికొచ్చి తన తమ్ముడు ప్రసేనజిత్తును శతధ్వనుడితో మాటామంతి చేసి రమ్మని పంపాడు. ప్రసేనుడు శమంతకమణిని ధరించి అరణ్య మార్గంలో వెళ్తూ ఉండగా ఒక సింహం మణిచేత ఆకర్షింపబడి అతన్ని చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించి మణిని అపహరించాడని సత్రాజిత్తు చాటాడు. సత్యభామను పెళ్లాడ్డానికి ఉవ్విళ్ళూరుతున్న శతధ్వనుడు, జరాసంధుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరచి పగ తీర్చుకోవడానికి సాయపడతామంటూ కబురు పెట్టారు. మణిని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు అరణ్యంలో ఒకచోట చచ్చిపడి ఉన్న ప్రసేనుడిని, సింహాన్ని, జాంబవంతుడి అడుగుజాడలను చూసి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు. గుహలో నవయవ్వన యువతి, సుందరి అయిన జాంబవతి మణిని బంతిలాగా ఎగరవేసి పట్టుకుంటూ ఆడుకుంటున్నది. జాంబవతి పసిపిల్లలాగా అరణ్యంలో జాంబవంతుడికి దొరికిన అనాథ రాజపుత్రిక. అతడామెను తన ముద్దుల కూతురుగా పెంచుకున్నాడు. మణిని తీసుకొనడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. జాంబవతి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా తలవాల్చి సిగ్గుతొంతరలతో క్రీగంట కృష్ణుణ్ణి చూస్తున్న సమయంలో జాంబవంతుడు గుహకు వచ్చి కృష్ణుడిపై లంఘించాడు. ఇద్దరికీ 12 రోజులు గొప్ప యుద్ధం జరిగింది. కృష్ణుడు పిడికిటితో జాంబవంతుడి గుండెల మీద బలంగా పొడిచాడు. ఆ పోటుతో రాముడే కృష్ణుడుగా అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు. జాంబవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి, కృష్ణ, జాంబవతి చేతిని పట్టనే పట్టావు, జాంబవతి నీదే అంటూ శమంతకమణిని, జాంబవతిని కృష్ణుడికి సమర్పించాడు. జాంబవతితో జాంబవంతుడు వెంటరాగా కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి సత్రాజిత్తుకు మణిని అందజేశాడు. జాంబవంతుడు సత్రాజిత్తుకు జరిగినదంతా చెప్పాడు.
సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో, కృష్ణ, సొమ్ము పోయినవాడు పాపాత్ముడు అనే విధంగా నేను మహాపరాధం చేశాను. నన్ను నీ ఇష్టం వచ్చినట్లు దండించు అన్నాడు. కృష్ణుడు సత్రాజిత్తుతో, నీ పశ్చాత్తాపమే నీకు దండన అన్నాడు. అప్పుడు సత్రాజిత్తు తన అపచారానికి పరిహారంగా మన్ననగా శమంతకమణిని సత్యభామను కృష్ణుడి ఎదుట ఉంచి స్వీకరించమని వేడుకున్నాడు. కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ శమంతకమణిని సత్రాజిత్తునే ఉంచుకోమని తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు సత్యభామ కృష్ణుడు తనను స్వీకరించిన ఆనందం పొంగి పొర్లుతూ ఉండగా, చూసావా నాన్న, నేను గొప్పదాన్నో మణి గొప్పదో ఇప్పుడు తెలిసిందా అన్నట్లు సగర్వంగా సత్రాజిత్తును చూసి, నాన్న, ఒకప్పుడు విఘ్నేశ్వరుడి మహత్తును గుర్తించలేని వాడవై ఏమో అన్నావు. నేను విఘ్నేశ్వరుణ్ణే నమ్ముకొన్నదాన్ని, నా అభీష్టం నెరవేరింది అంటూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి చేతులెత్తి మ్రొక్కింది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లీలగా కనిపించి, భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన సత్యానికి ఎల్లప్పుడూ వశవర్తిగా ఉంటాడు, సత్యమే అతని సొత్తు అనే అర్థం స్ఫురించేలాగా సత్యభామ పరిణయంతో కృష్ణుడు సత్యావతిగా పేరు పడతాడు అని చెప్పాడు. సత్రాజిత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి మ్రొక్కి, నా అపచారాన్ని మన్నించుదేవా అంటూ లెంపలు వేసుకున్నాడు. కృష్ణుడు, విఘ్నేశ, అంతా నీ లీల, నీ దయవలన అపవాదు తొలగించుకొని మణికంటే అమూల్యమైన సత్యభామామణిని సంపాదించాను అన్నాడు. విఘ్నేశ్వరుడు, శమంతకమణి కథ విన్నవారికి అపనిందలు అంటవు అని చెబుతూ అంతర్ధానమయ్యాడు. సత్రాజిత్తు కృష్ణుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి తన అదృష్టానికి పొంగిపోతూ కృష్ణుడితో సత్యభామ వివాహాన్ని మహావైభవోపేతంగా జరిపించాడు. తరువాత కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకున్నాడు. జాంబవంతుడు కృష్ణుడితో, కృష్ణ, నీవు రామావతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం చెయ్యాలని అభిలాషను వ్యక్తం చేశాను. నీ వంటి అల్లుడిని పొందిన జనక మహారాజు అదృష్టానికి అసూయ పడుతున్నానని కూడా అన్నాను. ఆ 2 కోరికలు ఇప్పుడు తీర్చావు. నేను ధన్యుణ్ణి, జీవన్ముక్తుణ్ణి అని చెప్పి తపస్సు చేసి తరించడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత శతధ్వనుడు కసితో సత్రాజిత్తును చంపి మణిని తీసుకొని కృతవర్మ, అక్రూరులు తోడుగా పారిపోయాడు. కృష్ణుడు సత్యభామను ఓదార్చి శతధ్వనుడిని యుద్ధంలో సంహరించాడు. అక్రూర, కృతవర్మలు మణితో పారిపోయారు. వారిని వెతికిపట్టి కృష్ణుడు మణిని తీసుకువచ్చి తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు ఇచ్చాడు. కృష్ణుడు మిత్రవింద, కాళింది, భద్ర, నాగ్నచితి, లక్షణ అనే వారిని కూడా వివాహం చేసుకున్నాడు. 80 భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తులతూగుతూ ప్రతి ఏటా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు. శమంతకమణి ప్రభావం వల్ల సత్యభామ అంతఃపురం అంతులేని బంగారంతో నిండిపోయింది. ఆ బంగారంతో సత్యభామ రత్నరాసులను, అమూల్యాభరణాలను, చీనాంబరాలను కోకొల్లలుగా తన ఇంట నింపుకుంది. అష్టమహిషులలో తానే ఐశ్వర్యవంతురాలననే సంపద్గర్వముతో పాటు తానే అధికురాలనని, కృష్ణుడికి ఇష్ట భార్యననే అహంభావం క్రమక్రమంగా పెరిగింది. కృష్ణుని అష్టమహిషులలో జాంబవతి గొప్ప వైణిక విద్వాంసురాలు. నారదుడు తన మహతి వీణను వాయించుతూ గగన మార్గంలో పయనిస్తూ ఉండగా పరిహాసం చేస్తున్నట్లుగా పకపకమంటూ నవ్వు వినిపించింది. నారదుడు నివ్వెరపోయి, ఎవరా నవ్వేది, ఎందుకు నవ్వుతున్నావు అంటూ నలుదెసలా చూశాడు. నారద, ఇంకా నీవు చాలా నేర్చుకోవలసి ఉంది. నీ వీణావాదానికి నీవు నీలో పొంగిపోతూ ఉంటే నవ్వు వచ్చింది అని
అశరీరవాణి పలికింది. నారదుడు ఎవరి వద్ద ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉండగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి జాంబవతి వద్ద వీణావాద్యంలోని మెళకువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకో అని చెప్పాడు. ఆ విధంగా నారదుడు కృష్ణుడి అనుగ్రహంతో జాంబవతి వల్ల వీణావాదంలోని మెళకువలన్నీ తెలుసుకున్నాడు. ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంతఃపురంలో ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని అతనికిచ్చాడు. కృష్ణుడు దాన్ని రుక్మిణికిచ్చాడు. అది విని సత్యభామ అలిగింది. కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడ వాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి నందనవనంలోని పారిజాత వృక్షానికి వృక్షాన్నే తీసుకువచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు. అయినప్పటికీ కృష్ణుడికి తనపై గురి తగ్గిపోతుందేమోనన్న దిగులు పట్టుకుంది సత్యభామకు. కృష్ణుడిని తన చెప్పు చేతల్లో తన మందిరంలో ఉండిపోయేలాగా చేసుకోవాలన్న తాపత్రయం పెంచుకుంది. నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి పుణ్యకవ్రతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె ఆధీనంలోనే ఉంటాడని చెప్పాడు. సత్యభామ వ్రత నియమం ప్రకారము కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది. నారదుడు కృష్ణుణ్ణి ఎత్తుకెత్తు బంగారమిచ్చి కొనుక్కోవచ్చునని అమ్మకానికి పెట్టాడు. సత్యభామ తన ఇంటనున్న అంతులేని బంగారాన్ని కృష్ణ తులాభారంలో పెట్టింది. శమంతకమణిని కూడా వేసింది. కానీ కృష్ణుడు కొంచెమైనా తూగలేదు. అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచిపెట్టి రుక్మిణిని కృష్ణుణ్ణి విడిపించుకునే మార్గం చెప్పమని వేడింది. రుక్మిణి, చెల్లి, కృష్ణుడితో సరితూగగల సంపద భక్తి ఒక్కటే. భక్తిపూర్వకంగా వేసిన ఒక్క తులసీదళం చాలును అని చెప్పి సత్యభామకు చిన్న తులసి ఆకు ఇచ్చింది. సత్యభామ ఆ తులసీ దళాన్ని కన్నులకు అద్దుకొని భక్తిపూర్వకంగా తక్కెడలో వేసింది. కృష్ణుడు కూర్చున్న సిబ్బె పైకి లేచి సమానంగా తూగింది. అప్పుడు నారదుడు తులసీ దళాన్ని మాత్రమే తీసుకొని కళ్ళకు అద్దుకొని కృష్ణుణ్ణి సత్యభామ పరం చేసి వెళ్ళిపోయాడు. కృష్ణ తులాభారంతో సత్యభామకు జ్ఞానోదయమయ్యింది. ఐశ్వర్యం మీద, మణి మీద వ్యామోహం నశించి కృష్ణుడే తన పెన్నిధిగా భక్తిభావం కలిగింది. మణి వలన లభించిన బంగారాన్ని అంతటినీ కృష్ణుడు చెప్పినట్లుగా యాత్రికులకు, బాటసారులకు భోజన వసతి సౌకర్యాలు గల ధర్మశాలలు అనేకం దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది. ఆ ధర్మశాలలు సత్రాజిత్తు పేరు స్ఫురించేలాగా సత్రములు అని పిలువబడ్డాయి. అటు పిమ్మట కొంతకాలానికి కృష్ణ బలరాముల చెల్లెలైన సుభద్రకు అర్జునుడితో వివాహం జరిగినప్పుడు సత్యభామ శమంతకమణిని సుభద్రకు ఆరణంగా పెట్టింది. ఆ విధంగా మణి పాండవులను చేరింది. మణి కూర్చిన బంగారం ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి బాగా ఉపయోగపడింది. తరువాత ధర్మరాజు జూదమాడి తనతో పాటు తమ్ములను, ద్రౌపదిని, రాజ్యాన్ని ఓడిపోయాడు. రాజసూయయాగం చూసి దుర్యోధనుడికి కన్ను కుట్టింది. ద్రౌపదిని పరాభవించాలనే దుశ్చింత రేగింది. పాండవుల పురోహితుడైన దౌమ్యుడు తొలి నుండి అనేక అనర్థాలకు కారణమవుతూ వచ్చిన శమంతకమణిని విసర్జించమని చెప్పగా అర్జునుడు మణిని వింటికి సంధించి బలంగా భూమికేసి కొట్టాడు. మణి భూగర్భంలో నిక్షిప్తపడిపోయింది. పాండవులు జూదంలో కౌరవులకు ఓడి అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి రాజ్యప్రాప్తికి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశ వ్రతాన్ని చేసి తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళమని చెప్పాడు. విన్నారు కదా. రేపు తరువాయి భాగం చెప్పుకుందాము.